ఫ్రెండ్స్, తెలంగాణలో ఎంబీబీఎస్ సెకండ్ ఫేజ్ సంబంధించి నిన్ననే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నిన్ననే అంటే అది 4th నుండి మధ్యాహ్నం 1 గంట ప్రారంభమై 5వ తేదీ 6వ తేదీ 1 గంట అంటే ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు క్లోజ్ అవుతుంది. దిస్ రౌండ్ స్టార్టెడ్ yesterday 1 o'clock. It's mean 4th October 2024. This will be ended 6th October 1 PM. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన మొత్తం వివరాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఫేజ్లో ఇవ్వబడినటువంటి క్యాండిడేట్స్లో మొత్తము క్యాండిడేట్స్లో 17 మంది మాత్రమే జాయిన్ అవ్వలేదు. వాటికి సంబంధించిన స్పెషల్ నోటిఫికేషన్ కూడా అంటే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్డర్ మీన్ లిస్ట్ ఆఫ్ దట్ పీపుల్ ఎవరైతే ఈ 17 మంది చేరలేదో వాళ్ళను ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేటువంటి సీట్ మ్యాట్రిక్స్ అంటే రిమైనింగ్ సీట్ మ్యాట్రిక్స్ను కూడా మనకు సెకండ్ ఫేజ్ కోసము రిలీజ్ చేయడం జరిగింది. మీకు కాలేజీలో ఎన్ని ఉన్నాయనే దానికంటే ఆ కాలేజీలో అసలు మీ రిజర్వేషన్ కోటా ఏమిటి, దాని ప్రకారము మీకు ఎన్ని సీట్లు ఉన్నవి అనేటువంటిది మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఇంక్లూడివ్ ఫర్ ద ఎంపీసీ స్ట్రీమ్ ఫర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ టోటల్ సీట్స్ని మనము చూసుకోవచ్చు. వీటిని పూర్తి వివరాలతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ప్రతి స్టూడెంట్ ఏ దాంట్లో అంటే ఏ రోస్టర్లో ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మీ ముందు నేను కొద్ది నిమిషాల్లో వస్తాను. చూడండి, ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే ఇదే అంశాన్ని మీ ముందు వస్తూ దీన్ని మరొకసారి పరిశీలించినట్టయితే మీరు ఓసీ ఎన్ని ఉన్నవి, ఎస్సీ ఎన్ని ఉన్నవి, ఎస్టీ ఎన్ని ఉన్నవి, ఓబీసీ ఎన్ని ఉన్నవి అంటే ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నవి అనేటువంటివి, బీసీఈ ఎన్ని ఉన్నవి అనేటువంటిది మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. మనం చూసినట్టయితే ఓసీ జనరల్లో 76 సీట్లు ఉన్నవి. ఓసీ ఫీమేల్లో 35 సీట్లు ఓపెన్ ఫిమేల్, ఓసీ నాట్ ఓపెన్ ఫిమేల్. ఎస్సీ జనరల్లో 111, ఎస్సీ ఫీమేల్లో 60, ఎస్టీ జనరల్ 68, ఎస్టీ ఫీమేల్ 24, బీసీఏ జనరల్ 61, బీసీఏ ఫీమేల్ 30, బీసీబీ జనరల్ 267, బీసీబీ ఫీమేల్ 123 and బీసీసీ జనరల్ 15, బీసీసీ జనరల్ 15, బీసీసీ ఫీమేల్ 4, బీసీడీ జనరల్ 196, బీసీడీ ఫీమేల్ 98, బీసీఈ జనరల్ 84, బీసీఈ ఫీమేల్ 30. అదేవిధంగా మైనారిటీకి సంబంధించినటువంటివి మనకు సీట్లు కనిపిస్తాయి. ఈ మైనారిటీకి సంబంధించినటువంటి వాటిలో మనకు 8 సీట్లు ప్లస్ 14 సీట్లు మైనారిటీలో ఉన్నాయి. అది కాకుండా ఈడబ్ల్యూఎస్ 49 సీట్లు. మనము చూసినట్టయితే అన్నీ కలుపుకుంటే ఈడబ్ల్యూఎస్ విమెన్ సంబంధించి ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఈ కేటగిరీలో మనము చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ జనరల్ మనకు కనిపిస్తాయి, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కూడా కనిపిస్తాయి. ఈడబ్ల్యూఎస్ జనరల్లో 48 సీట్లు, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్లో 49 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ సీట్లను మనము క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే మొత్తం సీట్లు వచ్చేసి 1467 సీట్లు అవుతున్నవండి. వీటిని మీరు ఏ కేటగిరీలో మీకు ఏ కాలేజీలో అని కాకుండా దరిదాపుగా చాలా కాలేజీలలో సీట్లు మిగిలిపోయాయి. ఆ మిగిలిపోయిన కాలేజీలలో రోస్టర్ ప్రకారము పీడబ్ల్యూడీ కావచ్చు, క్యాబ్ కావచ్చు, జనరల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నవి. వాటిని చూసి మీరు వెరిఫికేషన్ చేసుకొని అప్లై చేసుకోగలరు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇది డీటెయిల్డ్ అంశం. ఇకపోతే ఇది రేపటితో ముగుస్తుంది. మీకు రేపు మధ్యాహ్నం 1 గంటతో ఈ నోటిఫికేషన్ ముగుస్తుంది కనుక కొంచెం జాగ్రత్తగా మీరు మీ దాన్ని వెంటనే అప్లై చేసుకొని మీకున్నటువంటి దాని ప్రకారము మీకు ఏ కాలేజీలో సీట్ అవసరం ఉంటుంది ఆ కాలేజీని అంటే మీరు అలా అనుకోకుండా మీ రోస్టర్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నవి వాటి ఆధారంగా మీరు ఫిల్ చేసుకున్నట్టయితే అప్లై చేసుకోండి. ఇకపోతే దీనికి సంబంధించి టోటల్లీ మనకు 3rd ఫేజ్ అనేటువంటిది రేపు మధ్యాహ్నము 1 గంటతో ముగిస్తే 6 అంటే 9వ తేదీ నుండి 3rd ఫేజ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 9వ తేదీ మధ్యాహ్నం నుండి కానీ
ఈవినింగ్ 4 o'clock నుండి కానీ 9వ తేదీ రోజు థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా మీరు ఎంపిక చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ పిల్లలకి మీరు కోరుకున్న కాలేజీలో సీట్ రావాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సీట్లతో పాటు కొద్దిమంది వేరే వేరే కాలేజీలో అంటే 17 మంది వేరే వాటికి వెళ్తారు. మరి సెకండ్ ఫేజ్ తర్వాత మనకు ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది కనుక జాగ్రత్తగా మీరు ఫిల్ చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ కూరపాటి మోహన్ మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.